యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం మరియు సుద్దాల గ్రామాలలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారాంపురం గ్రామ సెక్రటరీ బొట్ల విజయ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలెంతో అవసరమన్నారు. పుట్టగానే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలలోనే పౌష్టికాహారాలు ఉంటాయని వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం మరియు సుద్దాల గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామపురం గ్రామ సెక్రటరీ బొట్ల విజయ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలు ఎంతో అవసరమని అన్నారు. పుట్టగానే పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాలలోనే పౌష్టికాహారాలు ఉంటాయని వివరించారు. తల్లులు తప్పకుండా అన్ని రకాల కూరగాయలు, పాలు, గుడ్లు, పండ్లని తీసుకున్నట్లయితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ వారి యొక్క వయసుకు తగ్గట్టుగా బరువు కూడా ఉంటారని సూచించారు. పుట్టగానే పిల్లలకు తప్పకుండా ముర్రుపాలు పట్టించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు కాళీ పద్మ వెంకన్న, గడ్డమీది మహోదయ, ఉప సర్పంచ్ మల్లెపాక నరేష్, అంగన్వాడీ టీచర్లు జి వాణి, జె నిర్మల, మౌనిక, ఏఎన్ఎం రేణుక, రజియా, గంజి వెంకటేశం, వడ్లకొండ మల్లేష్, ఆశా వర్కర్లు కవిత, లావణ్య, ఆయాలు మంజుల, సుశీల, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మనం తినడం వలన మనకుండే పోషకాలు మొత్తం పిల్లలకు చేరుతాయి, బలంగా ఉంటాయి. అదే సీసాపాలు పట్టించినాం అనుకో మనం అనారోగ్యానికి గురి అవుతాం, పిల్లలు కూడా అనారోగ్యానికి గురి అవుతారు. మళ్ళీ ప్లాస్టిక్ కూడా పిల్లలకి చేరుతుంది, ఎప్పుడు అనారోగ్యంగానే ఉంటుంది. తల్లిపాలు ఎంతో విలువైనవి, తల్లిపాలే పట్టియాలి. ఏంటంటే తల్లిపాల వారోత్సవాలు మెయిన్ గా మన ఇండియాలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి నిర్వహించాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమందికి అవగాహన ఉండదు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యత ఏందనేది తెలియదు. కాబట్టి ఈ ఆగస్టు 1 నుంచి 15 వరకు మేడం 7 వరకు 1 వీక్ వరకు మనకు తల్లిపాల వారోత్సవాల పైన స్పెషల్ ప్రోగ్రామ్ ను, అంటే ఇది విలేజ్ లెవెల్లోనే ఇట్లా అవగాహన ఉంటే ప్రతి ఒక్కరికి, చాలా మందికి మన ఇండియాలో ఎట్లా ఉందంటే తల్లులు బలహీనంగా ఉండడము, రక్తహీనత, ఎనిమియా అంటే రక్తహీనత అంటే బ్లడ్ సరిగ్గా లేకపోవడము, దానివల్ల పిల్లలకి సరిగ్గా పోషకాహారం అందకపోవడము, వాళ్లకు బరువు తక్కువ, వయసుకు తగ్గట్టుగా ఆడకపోవడము, వయసుకు తగ్గట్టుగా వాళ్ళ ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ గుర్తుంచుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి ఈ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత కల్పించడం కోసం, అవగాహన ఉండడం కోసం ఇట్లా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రతి తల్లి గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. పాలు, గుడ్లు, చాలా మంది అంటారు, అవన్నీ తప్పు. అందులోనే పోషక విలువలు ఉంటాయి, పోషకాహారం. నాకు కూడా 6 months బేబీ ఉంది, నేను ఒక్క రోజు కూడా కారం పొడి వేసుకొని తినలేదు. అంటే వెల్లుల్లి వేసుకొని తింటే పాలు పడతాయని అంటారు, అది తిన్నా, కామన్గా తిన్నా. కానీ ఆ నెలలో వరకే కారం పొడి వేసుకొని తినాలి, పిల్లలకు పాలు ఇది తింటే సర్ది అవుతుంది, అది తింటే అది ఏముండదు. మంచిగా అన్ని తినొచ్చు, అన్ని రకాల ఫుడ్ మనం తీసుకుంటేనే పిల్లలు కూడా పోషకాహారం అంది, వాళ్ళు వయసుకు తగ్గట్టు బరువు, వయసుకు తగ్గట్టు యాక్టివిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని అట్లనే తినవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము, అంటే ప్రతి సంవత్సరము నిర్వహించుకుంటున్నాము. అందులో మళ్ళీ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసినాం. ఎందుకంటే తల్లులు గర్భిణీలు ఎవరైనా ఎనిమిదిగా ఉన్నారా, రక్తహీనతగా ఉంటే దానికి మనం ఇక్కడ ఎగ్ ఇస్తున్నాము, అన్నం పెడుతున్నాము, పాలు కూడా ఇస్తున్నాము. మళ్ళీ అదేవిధంగా మనము తల్లులని మోటివేషన్ కూడా చేస్తున్నాం. అంటే ఏ ఆహారం తీసుకోవాలనేది మేము కలిసి ఐరన్ తీసుకోవాలి. ప్రతి ఎన్ని ఐరన్ టాబ్లెట్లు 200 ఐరన్ టాబ్లెట్లు వాడాలి ప్రెగ్నెంట్ మొత్తం. కాల్షియం కూడా 200 వాడాలి. వాళ్ళు డెలివరీ అయినాక కూడా కాల్షియం వాడాలన్నమాట. అట్లయితేనే మీకు ఆ ఎనిమిక్ అనేది రాకుండా మీ పిల్లలకు కూడా ఆ బోన్ స్ట్రెంత్ అవ్వడానికి ఆ కాల్షియం మీరు తాగే పాలే యూజ్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా నేను అయిపోయింది కదా డెలివరీ అయినాక కానీ మందులు వాడకుండా, మీరు ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా మాత్రం ఉండదు. కంపల్సరీ కాల్షియం అనేది ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా 6 నెలలు వాడాలి, ఐరన్, కాల్షియం. అప్పుడే మీ పిల్లలకు బలం అనేది ఉంటుంది. కంపల్సరీ 6 నెలల వరకు ఇవ్వాలి పాలు, ఆ తర్వాత అనుబంధాహారం మొదలు పెట్టాలి, ఆ తర్వాత 2 సంవత్సరాల వరకు కంటిన్యూషన్ చేయాలి పాలు. అట్లయితేనే నెక్స్ట్ మీ బేబీకి అనేది గ్యాప్ ఉంటుంది, మీకు హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఇంకేదైనా కూడా మన ఆరోగ్యపరంగా చాలా బెనిఫిట్స్ అనేది మనం పాలు చేయడం వల్లనే ఉంటుంది. కొందరు ఏంటంటే మన అన్నం చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఇవ్వరు, కానీ మన అన్నం అనేది ఇంకా పెరుగుతుంది పిల్లలకు పాలు ఇవ్వడం. బయట ఫుడ్ ఏమి పెట్టొద్దు, తర్వాత డబ్బా పాలు ఇవ్వద్దు.
ఇప్పుడు తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అని నినాదం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్న పని తల్లిపాలలో మురుగుపాలలో కొలెస్ట్రాల్ ఉండదు. తర్వాత మనము తినే ఫుడ్ మనం కూరగాయలు అవి తింటాం కదా, అందులో శ్రేష్టమైనవి కాబట్టి. తర్వాత మురుగుపాలు మనం పుట్టగానే తల్లి డెలివరీ కావాలని అరగంట లోపు కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలి. సీజరిన్ అయినా సరే నార్మల్ అయినా సరే కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలు ఎందుకు ఇవ్వాలి? మనకు ఇమ్యూనిటీ శక్తి తట్టుకుంటుంది. మనకు టీబీ కానీ ఇప్పుడు వాళ్ళు పెద్ద ఈ రోజు అంటే 5 years వరకు 5 సంవత్సరాల వరకు టీబీ కానీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా టీబీ ఎటాక్ కాదు. తర్వాత క్షయ తట్టు నివారణ వాటి గురించి ఇవ్వవచ్చు. తర్వాత